3 నెలల క్రితం విడుదల చేయాల్సిన వాళ్ళని ఇంకా చేయలేదు. తమని వదిలేయమని లెఫ్టినెంట్‌ని ఎయిడెన్ అడుగుతాడు. లెఫ్టినెంట్ మీరంతా నాకు ప్రాపర్టీ, నాకు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అని తన భార్యను ఉద్దేశించి మాట్లాడగా ఇద్దరికీ ఫైట్ జరుగుతుంది. దీన్ని కమాండర్ చూస్తాడు. ఇక వీరు వదిలేయరని అర్థమయ్యి తమకు తెలియకుండా వెళ్ళిపోదామని బయలుదేరుతారు. అంతట్లో లెఫ్టినెంట్ అండ్ తన సబార్డినేట్ ఆఫీసర్స్ వస్తారు. తను చేసిన గొడవ వల్ల తనను కమాండర్‌గా ప్రమోట్ చేయాల్సినది క్యాన్సిల్ చేసుంటారు కమాండర్ గారు. ఆ కోపంలో ఎయిడెన్‌ని బాధపెట్టాలని తన వైఫ్ క్లారా గురించి కోపంగా మాట్లాడుతూ జైలు నుంచి రిలీజ్ చేసినప్పటి నుంచి నీ భార్యని పిచ్చివాడిలా అనుభవిస్తున్నాను. అది నీ భార్య కూడా ఎంజాయ్ చేస్తుంది అని ఏదేదో మాట్లాడుతాడు. కావాలంటే చూపిస్తా చూడు నీ భార్య నేను తనని అనుభవించడం ఎలా ఎంజాయ్ చేస్తుందో అని తన ముందే రేప్ చేస్తాడు. అరుస్తూ ఎయిడెన్ లెఫ్టినెంట్‌ని కొట్టబోగా ఎయిడెన్‌ని షూట్ చేసి చంపేస్తారు. తర్వాత తన సబార్డినేట్‌కి క్లారాని ట్రై చేయమని చెప్పగా అతడు రేప్ చేస్తాడు. పాపం చిన్న పాప ఏడుస్తూ ఉంటే తనని చంపేస్తారు.